ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్లకి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 20 మున్సిపాలిటీల్లో 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు అచ్చంపేట మున్సిపాలిటీ, జడ్చర్ల మున్సిపాలిటీలో పాలకవర్గం కొనసాగడంతో ఈ యొక్క 2 మున్సిపాలిటీలను మినహాయించి మిగతా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే 18 మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల అధికారులు ఎన్నికలకు రిజర్వేషన్లు అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి. మన వైపు ఒకసారి వనపర్తి అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వనపర్తి మున్సిపాలిటీకి చెంది జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారు చేశారు. మరోవైపు కొత్తకోటకి బీసీ మహిళా రిజర్వేషన్ ఖరారు చేశారు. భూత్పూర్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేశారు. మరోవైపు కొల్లాపూరు బీసీ మహిళ, అచ్చంపేట బీసీ మహిళ, నాగర్ కర్నూలు బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేశారు. మరోవైపు గద్వాల జిల్లాలకు సంబంధించి గద్వాల జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేయగా జడ్చర్ల అటు జనరల్ మహిళ, కల్వకుర్తి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేశారు. కల్వకుర్తి జనరల్ మహిళ, కోస్గి జనరల్, మక్తల్ జనరల్ మహిళ, నారాయణపేట జనరల్ మహిళలకు రిజర్వేషన్ ఖరారు చేసినట్టుగా అధికారులు చెప్పారు. మరోవైపు కూడా 18 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో కూడా అభ్యర్థుల యొక్క ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క ఎంపికలో హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో మిగతా 2 ఏవైతే అచ్చంపేట, జడ్చర్లకు పాలకవర్గం కొనసాగుతుండటంతో వాటికి రిజర్వేషన్లు ఇప్పటికీ ఖరారు కాకపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మహబూబ్నగర్ జిల్లాను కార్పొరేషన్గా ప్రకటించడంతో కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా ఖరారు చేయడం జరిగింది ఎన్నికల అధికారులు. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి రిజర్వేషన్లు అయితే తెరపడింది. మరోవైపు మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్కి బీసీ మహిళ ఏదైతే రిజర్వేషన్ కావడంతో కూడా ఆశావాహులందరూ కూడా వాళ్ళ యొక్క ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి మున్సిపాలిటీ అటు నగరపాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు అటు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల హడావిడిలో అయితే ప్రధాన పార్టీలు అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. తన సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులని సెలెక్ట్ చేసి వార్డుల వైజ్గా రిజర్వేషన్లు ఖరారు కావడంతో కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో అటు కార్పొరేషన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఎంపికకు ఇరు పార్టీలు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. తమ యొక్క గెలుపుకు కోసము ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో ఇరు పార్టీలకు సంబంధించిన అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ను సెలక్షన్ చేసే పనిలో పడ్డాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ స్థానాలను దక్కించుకోవడం కోసము పార్టీల యొక్క అభ్యర్థులను గెలుపు గురాల కోసము సకల ప్రయత్నాలు చేస్తున్నట్టు మహబూబ్నగర్ సంబంధించినటువంటి గత 75 సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ స్థానం నుంచి కార్పొరేషన్గా మారడంతో ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసము వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులంతా చాలా రసవత్తరంగా ప్రయత్నాలు రాజకీయాన్ని వేడెక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు కూడా మహబూబ్నగర్ సంబంధించినటువంటి మేయర్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో కూడా ఈ యొక్క ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ వర్గాలలో ఒక ఉత్సాహం నెలకొన్నదని చెప్పొచ్చు. మరోవైపు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఎటు చూసినటువంటి కూడా రాజకీయంగా కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా హోరాహోరీగా ప్రచారానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.